భువనగిరి కోటపై మరోసారి కాంగ్రెస్ జెండా ఎగరేసింది. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి యోగం వరిస్తుందా? తన నేతకు అమాత్య పదవి వస్తుంది అని కష్టపడ్డ కార్యకర్తల ఆశలు నెరవేరుతాయా? సీఎం రేవంత్ రెడ్డి ఏ మంత్రం వేస్తారు? భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కంటే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సవాల్గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి భువనగిరి బాధ్యతలు అప్పగించారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిస్తే రాజగోపాల్ రెడ్డికి మంత్రి యోగం ఖాయమని భువనగిరి పార్లమెంట్ పరిధిలో జోరుగా ప్రచారం జరిగింది. రాజగోపాల్ రెడ్డి కూడా ఈ ఎన్నికను సవాల్గా తీసుకున్నారు. కాంగ్రెస్ క్యాండిడేట్ గెలుపును తన భుజస్కంధాలపై వేసుకున్నారాయన. చామలు సుపరిచితుడు కాకపోయినా రాజగోపాల్ రెడ్డి క్యాండిడేట్ అన్నట్టుగా కాంగ్రెస్ కేడర్ భావించింది. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందనే జోష్తో కాంగ్రెస్ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేశారు. విభేదాలను పక్కన పెట్టి అభ్యర్థి గెలుపుపైనే ఫోకస్ పెట్టారు. భువనగిరి గడ్డ కాంగ్రెస్ అడ్డా అని మరోసారి నిరూపించారు. గతంలో భువనగిరి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేయడం, కోమటిరెడ్డి బ్రదర్స్ కు పట్టు ఉండటంతో ఆయనకు కలిసి వచ్చింది. ఈ సెగ్మెంట్ పరిధిలో 7 6 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ శాసనసభ్యులే ఉన్నారు. వీరంతా అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించారు. ఎమ్మెల్యేలను కేడర్ను మానిటర్ చేస్తూ ప్రచారం సభల్లో పాల్గొంటూ తన మార్కు చూపించారు రాజగోపాల్ రెడ్డి. నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి కన్నా మెజార్టీ సాధించేందుకు తన సాయశక్తులా ప్రయత్నించారు. నల్గొండ కన్నా ఆధిక్యత తగ్గినా భువనగిరిలో 2 లక్షలకు పైగా మెజార్టీ రావడంతో రాజగోపాల్ రెడ్డి ఖుషీగా ఉన్నారు. ఈ గెలుపు సోనియా, రాహుల్ గాంధీకి అంకితమన్నారాయన. భువనగిరి అభ్యర్థి 3 లక్షల మెజార్టీ సాధిస్తే యాదాద్రి టెంపుల్ పేరును మళ్లీ యాదగిరిగుట్టగా మారుస్తానని, మూసీ ప్రక్షాళన చేస్తామని, గంధమల్ల, బ్రాహ్మణ వెల్లంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. 3 లక్షలకు కొంత మెజార్టీ తగ్గినా గతం కంటే ఆధిక్యత ఎక్కువే వచ్చింది. అన్నీ తానే చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించారు రాజగోపాల్ రెడ్డి. ఇదంతా ఓకే, మరి రాజగోపాల్ రెడ్డికి మంత్రి యోగం వరిస్తుందా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్. సీఎం రేవంత్ ఏం మ్యాజిక్ చేస్తారో చూడాలి.